హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2026 మార్చి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 100 క్వశ్చన్లు ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. సో ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే క్వశ్చన్లు ఉన్నాయండి. దాదాపుగా 350 క్వశ్చన్లు ఉండగా ఓన్లీ 100 క్వశ్చన్లు మాత్రమే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో అండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, చండీగఢ్ ఇప్పుడు న్యూస్లో ఉంది. ఏంటంటే 99.93 అక్షరాస్యతతో భారతదేశంలో పూర్ణ అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా రెండవది నిలిచింది. సో మొదటిది వచ్చేసి లక్షద్వీప్ అండి. మన ఇండియాలో కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి అక్షరాస్యత సాధించిన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ లక్షద్వీప్ కాక రెండోది వచ్చేసి చండీగఢ్ నిలిచింది. సో నెక్స్ట్ చూడండి, సూరత్ మురికి వాడల్లో నివసించే వారందరినీ శాశ్వత గృహాలు నిర్మించి ఇవ్వడం ద్వారా ఇండియాలో మొట్టమొదటి మురికి వాడల రహితంగా గుర్తింపు పొందిన నగరం వచ్చేసి చూడండి సూరత్. సో మన ఇండియాలో మొట్టమొదటి మురికి వాడల రహిత నగరం వచ్చేసి సూరత్ అండి. ఇది గుజరాత్లో ఉంటుంది. సో కంపల్సరీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. సో పూర్తి అక్షరత సాధించిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి లక్షద్వీప్ కాక రెండవది చండీగఢ్. సో మన ఇండియాలో మొట్టమొదటి మురికి వాడల రహిత నగరం వచ్చేసి సూరత్, ఇది గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, 2026 సంవత్సరం. చూడండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. దీనినే ఇంగ్లీష్లో టెక్నాలజీ డేటా సెంట్రిక్ ఇయర్గా ప్రకటించారు. సో ఎవరు ప్రకటించారంటే మన భారత ప్రభుత్వం దీనిని ప్రకటించడం జరిగింది. ఓకే, ఏమనండి, టెక్నాలజీ డేటా సెంట్రిక్ ఇయర్గా మన ఇండియానే దీనిని ప్రకటించడం జరిగింది. ఏ సంవత్సరం? 2026 సంవత్సరం. అయితే మన ఇండియా ఎందుకు ప్రకటించిందంటే భవిష్యత్తులో సాంకేతికత అంటే టెక్నాలజీని సామాన్య ప్రజలకు అందుబాటులో తేవడం లక్ష్యంగా ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ని ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ భవ్య. భవ్య యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఒకసారి. ఫస్ట్ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యోజన. భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యోజన అనమాట. సో దీనిని 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కోసం ప్రారంభించిన పథకం ఈ భవ్య పథకం అనమాట. సో దీనిని బ్రహ్మపుత్ర నదిపై మొట్టమొదటిసారిగా ఈ నది ఆధారిత లైట్ హౌస్ను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. దీని తర్వాత చూడండి, సమృద్ధి గ్రామ్ వచ్చేసి మన ఇండియాలో 3 గ్రామాల్లో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించడం జరిగింది. సో ఈ సమృద్ధి గ్రామ్ పథకాన్ని మన ఇండియాలో ఓన్లీ 3 గ్రామాల్లోనే ప్రారంభించడం జరిగిందండి. సో అది మధ్యప్రదేశ్లోని ఆరి మరియు ఉమ్రి గ్రామం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని నరకోడూరు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని చౌరావాలా. ఈ 3 గ్రామాల్లోనే ఓన్లీ దీనిని ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రారంభించిందేమో భారత టెలికాం శాఖ అండి. సో టెలికాం శాఖ దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఎందుకు ప్రారంభించారంటే గ్రామంలో ఒక సమృద్ధి కేంద్రం ఏర్పాటు చేసి హైస్పీడ్ ఇంటర్నెట్ సాయంతో ఈ గవర్నెన్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఈ కామర్స్, సో ఇలాంటి మరిన్ని ఆర్థిక సేవలను ఇక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ ఓటీఈసీ ప్లాంట్. ముందుగా ఈ ఓటీఈసీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. ఓకే, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ అనమాట. సో మన ఇండియాలో మొట్టమొదటి ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ ప్లాంట్ను లక్షద్వీప్లోని కవరతిలో దీనిని ప్రారంభించడం జరిగింది. ఓకే, మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ ఓషన్ థర్మల్ ఎనర్జీ ప్లాంట్ని కరవతిలో ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ ఓటీఈసీ ప్లాంట్లో సముద్ర అలల వేడి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఏంటండి, సముద్ర అలల వేడి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వారణాసి నగరం. యూపీలోని వారణాసి నగరం 1 గంటలో 2.5 లక్షల మొక్కలు నాటి ఇటీవల గిన్నిస్ రికార్డు సృష్టించడం అనేది జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో దీనిని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ వారణాసి నగరంలో భారీ కార్యక్రమాన్ని యూపీ ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ బేలా పంచాయతీ కూడా న్యూస్లో ఉందండి. సో మహారాష్ట్రలోని మొట్టమొదటి నెట్ జీరో పంచాయతీ గుర్తింపు పొందింది ఈ బేలా పంచాయతీ. ఓకే, ఎందుకంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా కార్బన్ ఉద్గారాలను 0కి తగ్గించిన తొలి పంచాయతీగా ఈ బేలా పంచాయతీ నిలిచిందండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అస్సాం ప్రభుత్వం ఇప్పుడు చాలా న్యూస్లో ఉందండి. ఇదేమిటంటే ప్రభుత్వ ఆసుపత్రులలో అంటే హాస్పిటల్స్లో ప్రోటాన్ క్యాన్సర్ థెరపీ ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అస్సాం రాష్ట్రం నిలిచింది. అయితే ఇక్కడ ఫోటాన్ థెరపీ అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. ప్రోటాన్ క్యాన్సర్ థెరపీ అనేది క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఒక అత్యాధునిక మరియు ఖచ్చితమైన రేడియేషన్ చికిత్స విధానం అనమాట. సో దీనిని క్యాన్సర్ కోసం యూజ్ చేస్తారు. ఇది ఖచ్చితమైన విధానం అనమాట. సో అంతకుముందు ఈ ప్రభుత్వ రంగాల్లో ఉండేది కాదండి. సో దీనిని ప్రజెంట్ అస్సాం ప్రభుత్వం
ప్రభుత్వ రంగంలో తెచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మన ఇండియాలో ఫస్ట్ రాష్ట్రంగా ఈ అస్సాం రాష్ట్రం నిలిచిందండి. సో అందుకని చాలా ఇంపార్టెంట్. అయితే దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అస్సాం రాష్ట్రంలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గౌహతిలో ఉందండి. సో దీంట్లో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పాసివ్ యూథానిసియా. చూడండి, పాసివ్ యూథానిసియా అంటే ఏమిటంటే కారుణ్య మరణం అంటారు. కారుణ్య మరణం. ఓకే. సుప్రీంకోర్టు ఇటీవల మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ కారుణ్య మరణానికి ఒక అనుమతి ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఆయన పేరు వచ్చేసి హరీష్ రాణా గారు. ఓకే, హరీష్ రాణా గారు అండి. అయితే ఈయన 2013లో 4వ అంతస్తులో నుంచి పడిపోయి శాశ్వత పక్షవాత స్థాయికి వెళ్ళిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడండి. సో దాని కారణంగా ఇటీవల ఈ సుప్రీంకోర్టుకు వీళ్ళు ఈ కారుణ్య మరణానికి అర్జీ పెట్టుకోవడం ద్వారా సో సుప్రీంకోర్టు ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఈ కారుణ్య మరణానికి హరీష్ రాణా గారికి ఈ అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ పేరు కూడా కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, హరీష్ రాణా అండి. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఎస్సీ హోదా. ఎస్సీ హోదా ఎవరికి పోతుందంటే చూడండి, హిందువులు, సిక్కులు మరియు బౌద్ధ మతస్థులు మాత్రమే ఈ ఎస్సీ హోదా ఉంటుందని, వీళ్ళు ఎవరైనా సరే క్రైస్తవ లేదా ఇస్లాం మతంకి మారితే ఎస్సీ రిజర్వేషన్ అర్హులు కాదని ఇటీవల ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరికి వస్తుంది, ఎవరికి రాదని ఇక్కడ క్లారిటీగా చూద్దామండి. చూడండి, హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రమే ఈ ఎస్సీ హోదా ఉంటుంది. ఓకే, క్రైస్తవంలో కానీ ముస్లింలో కానీ మారితే ఈ ఎస్సీ హోదా పోతుందని సుప్రీంకోర్టు ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. అయితే చూడండి, ఎస్సీ హోదా అని చెప్తున్నాం కదా, ఎస్సీ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి 341 ఆర్టికల్ అండి. ఎస్టీ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి 342 ఆర్టికల్. ఈ రెండు ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, సమాన నాగరిక స్మృతి అంటే యూసీసీ. దీనినే మనం ఇంగ్లీష్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటామండి. యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, యూనిఫామ్ సివిల్ కోడ్ అని సమాన నాగరిక స్మృతిని అంటాం. సో దీనిని 2026 మార్చిలో గుజరాత్ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. సో మన ఇండియాలో ఈ యూసీసీ అమలు చేస్తున్న రెండవ రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రం నిలిచిందండి. రెండవ రాష్ట్రంగా గుజరాత్ రాష్ట్రం నిలవగా మొదటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. సో 2025 జనవరి 27వ తారీఖున ఉత్తరాఖండ్ రాష్ట్రం మొదటిసారిగా మన ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన రాష్ట్రంగా నిలిచింది. రెండవ రాష్ట్రం వచ్చేసి గుజరాత్ రాష్ట్రం అండి. దీనికంటే ముందు అంటే స్వతంత్రానికి ముందు మన ఇండియాలో యూసీసీ అమలు చేస్తున్న రాష్ట్రం వచ్చేసి గోవా రాష్ట్రం అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ బిల్లు కూడా ఇప్పుడు న్యూస్లో ఉందండి. సో ట్రాన్స్జెండర్లో వచ్చేసి స్వయంగా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకునే ఇప్పుడు హక్కు లేదండి. సో దీనిని ఓన్లీ డాక్టర్లు మాత్రమే నిర్ధారణ చేయాలి. సో ఇలా చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగిందనమాట. దీనికోసం మెడికల్ బోర్డు ద్వారా మాత్రమే లింగ ధృవీకరణ చేయాలని సో ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో దీంతో పాటు అలాగే ట్రాన్స్జెండర్లపై ఎవరైనా దాడులు చేస్తే సో వారికి జీవిత ఖైదీ వరకు శిక్ష విధించేలా కఠిన నిబంధనలు ఉంటాయని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. సో చూడండి, ఈ మంత్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 4 అండి. కారుణ్య మరణం, యూసీసీ, నెక్స్ట్ ఎస్సీ హోదా, నెక్స్ట్ ట్రాన్స్జెండర్ల బిల్లు. ఓకే, నెక్స్ట్ కలింజర్ కోట కూడా ఇప్పుడు న్యూస్లో ఉందండి. సో జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాతీయ భూ వారసత్వ కేంద్రంగా మొట్టమొదటిసారిగా ప్రకటించింది మన ఇండియాలో ఒకటేనండి ఈ కలింజర్ కోట. ఈ కలింజర్ కోట ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని. దీనిని ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా భూ వారసత్వ కేంద్రంగా ప్రకటించింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ రాజస్థాన్ ప్రభుత్వం మౌంట్ అబూ పేరును అబూరాజ్గా మార్చడం జరిగింది. ఓకే, చూడండి, మౌంట్ అబూ పేరును అబూరాజ్గా మార్చారు. సో ఇవన్నీ మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ప్రభుత్వ పథకాలు మరియు సంస్కరణల గురించి చూద్దామండి. ఈ మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ పహల్ పథకం వచ్చేసి ఖాదీ, చేనేత, హస్తకళ రంగాలకు ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించడం జరిగింది. చూడండి మరొకసారి, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ పహల్ అన్నమాట. దీనిని ఎవరు ప్రారంభించారు? కేంద్ర ప్రభుత్వం. దేనికండి? ఖాదీ, చేనేత, హస్తకళ రంగాలకు ఆధునీకరించడానికి దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ యోగా 365 అండి. సో యోగా 365 అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రతిరోజు యోగా చేసే విధంగా ప్రోత్సహించడానికి ఈ యోగా 365ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సో ఈ ప్రచారం ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్
నెక్స్ట్ అంతర్జాతీయ సంబంధాలు చూద్దాం ఫ్రెండ్స్. అంతర్జాతీయ సంబంధాల్లో మొదటిది వచ్చేసి బ్రహ్మోస్ మిసైల్ ప్రజెంట్ న్యూస్లో ఉంది. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది మన ఇండియా నుంచి కొన్న రెండవ దేశం ఇండోనేషియా దేశం. ఓకే, ఇండోనేషియా దేశం $450 మిలియన్ ఒప్పందంతో మన ఇండియా నుంచి ఈ బ్రహ్మోస్ మిసైల్ని కొంటుంది. నెక్స్ట్ మొదటి దేశం వచ్చేసి ఫిలిప్పీన్స్ అండి. 2022లోనే ఫిలిప్పీన్స్ దేశం మన ఇండియా నుంచి ఈ బ్రహ్మోస్ మిసైల్ను కొనడం అనేది జరిగింది. అయితే ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది ఎవరు రూపొందించారంటే ఇండియా ప్లస్ రష్యా కలిసి దీనిని రూపొందించడం అనేది జరిగింది. ఓకే, బ్రహ్మోస్ మిసైల్ ఇండియా ప్లస్ రష్యా. నెక్స్ట్ ఇజ్రాయెల్ అండి. సో మత్స్య సంపద మరియు అక్వాకల్చర్లో సహకారం కోసం మన ఇండియా ప్లస్ ఇజ్రాయెల్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఓకే, దీని తర్వాత ఇప్పుడు బ్రిక్స్ చూద్దామండి. బ్రిక్స్ 2026 గాను సో మన ఇండియా ఈ కూటమి నాయకత్వాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 2026 బ్రిక్స్ సదస్సు అనేది మన ఇండియాలో జరగబోతుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జీకా అండి. జీకా యొక్క ఫుల్ ఫామ్ చూడండి, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అండి. సో ఈ ఇండియాకు జీకాకు సంబంధం ఏంటంటే ఎస్డిజిలు సాధించడం కోసం నీతి ఆయోగ్ ఈ జీకాతో ఒప్పందం చేసుకుంది. సో ఎవరండి? మన ఇండియాలోనే నీతి ఆయోగ్ ఈ జీకాతో సంబంధం చేసుకుంది. దీనికి ఎస్డిజిలు సాధించడం కోసం జపాన్ సహకారంతో మన అభివృద్ధి పనులు ఇంకా వేగవంతం కానున్నాయని ఇటీవల ఈ నీతి ఆయోగ్ పేర్కొంది. నెక్స్ట్ చూడండి, తుంగస్కా అనేది ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. మన ఇండియా రష్యా దేశం నుంచి ఈ తుంగస్కా అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను 445 కోట్ల రూపాయలతో కొనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మేనకా గురుస్వామి గారు ప్రజెంట్ న్యూస్లో ఉన్నారు. సో తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎంపికైన మన ఇండియాలోనే మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఎల్జీబీటీక్యూ పార్లమెంట్ సభ్యులుగా రికార్డును నెలకొల్పడం అనేది జరిగింది. చూడండి, మేనకా గురుస్వామి గారండి. తృణమూల్ కాంగ్రెస్ మొదటి క్వీర్ ఎంపీ అన్నమాట. నెక్స్ట్ స్తుతి ప్రధాన్. ఈమె సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్టాక్ నుంచి ఉన్నారండి. ఈమె 2026 ప్రపంచ యువ పార్లమెంట్లో మన ఇండియాకి నాయకత్వం వహిస్తున్నారు. చూడండి, స్తుతి ప్రధాన్ గారు. ఓకే, ఈ పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. దేనికి ఎంపిక అయ్యారంటే మన ఇండియా తరఫున 2026 యువ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తారు. నెక్స్ట్ చూడండి, మన ఇండియాలో తయారైన స్వదేశీ హెలికాప్టర్ అయిన ప్రచండ్. ఈ ప్రచండ్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు రికార్డు సృష్టించారు. సో రాష్ట్రపతి గారు జైసల్మీర్ ఎయిర్ బేస్ వద్ద కో పైలట్గా ప్రయాణించి ఈ రికార్డును సృష్టించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు ముఖ్యమైన ప్రాజెక్టులు మరియు స్థానాలు చూద్దాం మనం. సో చూడండి, హై ఎనర్జీ ప్రోటాన్ యాక్సిలరేటర్ సిస్టమ్ కోసం బార్క్ ఎంపిక చేసిన నగరం ఏంటంటే విశాఖపట్నం అండి. చాలా ఇంపార్టెంట్. బార్క్ అంటే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ అనమాట. ఓకే, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్. సో ఎందుకు ఎంచుకుందంటే థోరియం నిల్వలను అణుశక్తిగా మార్చే పరిశోధనల కోసం ఈ విశాఖపట్నాన్ని ఈ బార్క్ ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. సో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక థోరియం నిల్వలు కలిగిన దేశం కాబట్టి సో ఇక్కడ మనం ఈ పరిశోధనలు చేయబోతున్నాం. నెక్స్ట్ బెంగళూరు నిమ్హాన్స్. సో నిమ్హాన్స్ రూపొందించిన మొట్టమొదటి మానసిక వ్యాధుల పరిశోధన, దీని పేరు కామ్ బ్రెయిన్ డేటాబేస్. ఓకే, కామ్ బ్రెయిన్ డేటాబేస్ అండి. సో ఈ నిమ్హాన్స్ రూపొందించింది దీనిని కామ్ బ్రెయిన్ డేటాబేస్. దేనికోసం అండి? మొట్టమొదటి మానసిక వ్యాధుల పరిశోధన కోసం. నెక్స్ట్ చూసుకుంటే గోపాల్పూర్ మరియు దిగి అండి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో గోపాల్పూర్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది, దిగి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంటుంది. అత్యవసర సమయంలో నౌకలకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి పోర్ట్ రిఫ్యూజ్ సెంటర్గా ఈ రెండు ప్రాంతాలను ఎంపిక చేసి ఇక్కడ అభివృద్ధి చేశారు. ఓకే, సో చూడండి, సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు నౌకలను సురక్షితంగా ఉంచడానికి ఈ అదానీ పోర్ట్స్ వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏమిటండి? గోపాల్పూర్ మరియు దిగి. నెక్స్ట్ నోయిడా ఎయిర్పోర్ట్ ఇటీవల ప్రారంభమైందండి. దీనిని ప్రారంభించిందేమో ప్రధాని మోదీ గారు. సో ఈ నోయిడా ఎయిర్పోర్ట్ అనేది ఆసియాలోని అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ మనం వ్యాయామాలు మరియు సైనిక విన్యాసాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇంపార్టెంట్ చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి,
11వ లామితియే 2026 విన్యాసం అన్నమాట. సో ఈ విన్యాసంలో భారత్ మరియు సిషెల్స్ ఈ 2 దేశాలు సంయుక్తంగా నిర్వహించడం అనేది జరిగింది. సో ఈ 2 దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించడానికి సో ఈ లామితియే విన్యాసం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 11వ ఎడిషన్ అండి. ఇది కూడా మనం గుర్తుంచుకుందాం. అయితే ఎక్కడ జరిగింది అంటే సిషెల్స్ దేశంలోని సిషెల్స్ డిఫెన్స్ అకాడమీలో ఈ విన్యాసం జరిగింది. దీంట్లో సైనిక విన్యాసాలు, యుద్ధ వ్యూహాలు మరియు సహాయపూర్వక సామర్థ్యాలను ఇక్కడ పరీక్షించడం జరిగింది. సో మన ఇండియా తరపున అస్సాం రెజిమెంట్ ఈ విన్యాసంలో పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ ఊర్జా సురక్ష అండి. చాలా 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 ఇంపార్టెంట్ ఆపరేషన్ ఇది. సో హర్మూజ్ జలసంధి గుండా వెళ్ళే ఇంధన సరఫరా మార్గాల రక్షణ కోసం సో మన ఇండియన్ నౌకాదళం వచ్చేసి ఈ ఆపరేషన్ను ప్రారంభించడం జరిగింది. చూడండి, ఆపరేషన్ ఊర్జా సురక్ష ఎవరు ప్రారంభించారు? భారత నౌకాదళం అంటే ఇండియన్ నేవీ దీనిని ప్రారంభించింది. అయితే ఎందుకు ప్రారంభించిందంటే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తల వల్ల చమురు సరఫరా ఆటంకం కలగకుండా భారతీయ ట్యాంకర్లను రక్షణ ఇవ్వడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్లేస్ వచ్చేసి హార్ముజ్ జలసంధి అండి. ఈ హార్ముజ్ జలసంధి ఎక్కడ ఉందంటే పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ల మధ్య ఉంటుంది ఈ హార్మజ్ జలసంధి. సో దీనినే ప్రపంచ చమురు గొంతుగా అని కూడా పేర్కొంటారు. ఎందుకంటే దాదాపుగా ప్రపంచంలో 20% చమురు ఇక్కడి నుంచే ప్రయాణం జరుగుతుంది. అయితే ఇతర ఆపరేషన్లు చూడండి, ఇజ్రాయెల్ ఇరాన్పై ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ రోరింగ్ లయన్ అండి. అయితే అమెరికా ఇరాన్పై ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. నెక్స్ట్ సీ డ్రాగన్ 2026 విన్యాసం మోస్ట్ ఇంపార్టెంట్ విన్యాసం ఇది. సో ఈ సీ డ్రాగన్ 2026 విన్యాసం ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని గ్వామ్లో జరిగింది. అయితే ఈ విన్యాసంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్ దేశాలు కూడా పాల్గొన్నాయి. అయితే ఈ జలాంతర్గామి వ్యతిరేక యుద్ధతంత్రంలో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం కోసం ఈ సీ డ్రాగన్ అనే విన్యాసం అమెరికా నిర్వహించింది. నెక్స్ట్ సాగర్ కవచ్ మోక్ డ్రిల్ అండి. సాగర్ కవచ్ మోక్ డ్రిల్ వచ్చేసి సముద్ర మార్గంలో వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి చేపట్టిన విన్యాసం. సో ఎక్కడ జరిగిందంటే కేరళ తీరం మరియు పుదుచ్చేరిలోని మహే తీరంలో ఇది జరిగింది. దీంట్లో పాల్గొన్నవారు ఇండియన్ నౌకాదళం మరియు కోస్ట్ గార్డ్ సంయుక్తంగా పాల్గొన్నాయి. చూడండి, సాగర్ కవచ్లో ఇండియన్ నేవీ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించాయి. సీ డ్రాగన్లో మాత్రం ఇక్కడ భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్ పాల్గొన్నాయి. నెక్స్ట్ అమోఘ్ జ్వాల విన్యాసాలు. చూడండి, ఉత్తరప్రదేశ్లోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ దీనిని నిర్వహించింది. ఏంటండి, అమోఘ్ జ్వాల విన్యాసాన్ని ఇండియన్ ఆర్మీ నిర్వహించింది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని బాబినా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో. ఇది ఆర్మీ సామర్థ్యాన్ని మరియు రక్షణ వ్యవస్థను పరీక్షించే అంతర్గత విన్యాసం. నెక్స్ట్ వాయుశక్తి 2026 మరియు కాకుడు. చూడండి, కాకుడు వచ్చేసి ఆస్ట్రేలియా కింద వస్తుంది, వాయుశక్తి మన ఇండియా. ఓకే, భారత వైమానిక దళం అతిపెద్ద విన్యాసం ఈ వాయుశక్తి విన్యాసం అన్నమాట. ఎక్కడ జరిగిందంటే జైసల్మేర్ అండి. ఇది పోఖ్రాన్ పరిధిలో జరిగింది. రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలోని పోఖ్రాన్లో ఈ వాయుశక్తి 2026 విన్యాసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనిని నిర్వహించింది. అయితే ఈ విన్యాసంలో విమానాలు, డ్రోన్లు మరియు వాటి యొక్క సాంకేతికతలను ఇక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది. దీని తర్వాత కాకుడు విన్యాసం చూద్దాం. కాకుడు విన్యాసం వచ్చేసి ఆస్ట్రేలియాలోని డార్విన్ రేవులో జరిగింది. దీంట్లో పాల్గొందేమో భారత్ మరియు ఆస్ట్రేలియా అండి. సో ఈ కాకుడు విన్యాసం యొక్క ఎడిషన్ వచ్చేసి 16వ ఎడిషన్. అయితే దీంట్లో పాల్గొంది మన ఇండియా తరపున ఐఎన్ఎస్ నీలగిరి. ఓకే, ఐఎన్ఎస్ నీలగిరి మన ఇండియా తరపున ఈ కాకుడు విన్యాసంలో పాల్గొంది. అయితే ఈ విన్యాసంలో పాల్గొని అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు గాను సో కాకుడు షీల్డ్ ట్రోఫీని కూడా ఇక్కడ ఐఎన్ఎస్ నీలగిరి గెలుపొందడం అనేది జరిగిందండి. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఐఎన్ఎస్ నీలగిరి ఏ తరగతికి చెందిందంటే ఇది 17A ప్రాజెక్ట్ 17A కింద దీనిని స్టిల్త్ ఫ్రిగేట్ కింద ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మార్చిలో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూద్దామండి. చూడండి, ఆకాశ 300 3D ప్రింటర్ దీనిని ఇస్రోకు స్పేస్ టైమ్ 4D ప్రింటర్ సొల్యూషన్ స్టార్టప్ ఈ ఇస్రోకు అందించడం అనేది జరిగింది. ఎవరండి? స్పేస్ టైమ్ 4D ప్రింటర్ సొల్యూషను ఇస్రోకు ఈ ఆకాశ 300 3D అనే ప్రింటర్ని అందించడం అనేది జరిగింది. ఇది అంతరిక్షంలో విపరీతమైన ఉష్ణోగ్రతను తట్టుకునే విడి భాగాలను తయారు చేయడం దీని ప్రత్యేకత.
నెక్స్ట్ CE-20 క్రయోజనిక్ ఇంజన్ అండి. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ మహేంద్రగిరి తమిళనాడు వద్ద 22 టన్నుల థ్రస్ట్ రిలేబుల్ వద్ద ఈ CE-20 క్రయోజనిక్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగింది. ఇది LVM-3 రాకెట్ యొక్క ఎగువ దశ కోసం ఉపయోగపడుతుంది. ఏమిటండి CE-20 క్రయోజనిక్ ఇంజన్ అనేది LVM-3 రాకెట్ యొక్క ఎగువ దశ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇస్రో గురించి చూద్దాం. ఇక్కడ మనం ఇస్రో యొక్క స్థాపన 1969 ఆగస్టు 15 జరిగింది. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ వి నారాయణన్. సో దీంతో పాటు ఇప్పుడు న్యూస్లో ఉంది డార్ట్ మిషన్. డార్ట్ మిషన్ను ప్రారంభించిందేమో నాసా అండి. సో ఈ నాసాకు చెందిన డార్ట్ మిషన్ డిమోర్ఫోస్ అనే గ్రహశకలాన్ని ఢీకొట్టి దాని కక్షను విజయవంతంగా మార్చడం అనేది జరిగింది. సో ప్రపంచంలోనే ఫస్ట్ మిషన్ అండి ఇది. ఒక గ్రహశకలం యొక్క దారి మార్చే మిషన్ అనమాట. సో దీనిని నాసా చేపట్టింది. నాసా యొక్క స్థాపన 1958. నెక్స్ట్ అవతార్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ అంఫిబియస్ డ్రోన్. అంఫిబియస్ అంటే ఏంటంటే ఇది నీటిలో మరియు గాలిలో ఒకేలా పనిచేసే డ్రోను ఈ అవతార్ డ్రోన్. సో దీనిని బెంగళూరుకు చెందిన అక్వా ఎయిర్ ఎక్స్ ఆటోనమస్ సిస్టమ్ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. సముద్ర గర్భ పరిశోధనలు మరియు రక్షణ పర్యావరణ పర్యవేక్షణకు గాను ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాయుమాన్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ లాంచ్ డ్రోన్ సిస్టమ్ ఏంటి ఈ వాయుమాన్. చూడండి, హెలికాప్టర్ లాంచ్ డ్రోన్ సిస్టమ్ అనమాట. సో ఇది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం అనేది జరిగింది. సో దీనిని హెలికాప్టర్ నుండి ప్రయోగించవచ్చు. సో శత్రువుల ప్రాంతంలో 50 నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. చూడండి, వాయుబాన్ అనేది హెలికాప్టర్ లాంచ్ డ్రోన్ సిస్టమ్. ఇది 50 నుండి 80 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది. నెక్స్ట్ జీ స్పైడర్. చూడండి, కాలువల శుభ్రత కోసం జీ స్పైడర్ అనే AI రోబోను కేరళలోని తిరువనంతపురం నగరపాలక సంస్థ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దీనిని స్వచ్ఛ భారత్ 2.0 కింద ఒక ఆధునిక సాంకేతికతగా ఉపయోగించడం జరుగుతుంది. సో మరొకసారి అన్ని చూడండి ఫ్రెండ్స్. సో భారతదేశపు మొట్టమొదటి అంఫిబియస్ డ్రోన్ వచ్చేసి అవతార్ అండి. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ లాంచ్ డ్రోన్ సిస్టమ్ వచ్చేసి వాయుబాన్. నెక్స్ట్ జీ స్పైడర్ అనేది కాలువల పరిశుభ్రత కోసం దీనిని కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రహార్ లైట్ మిషన్ గన్స్ అండి, చాలా ఇంపార్టెంట్. ప్రహార్ లైట్ మిషన్ గన్స్ తయారు చేసిందేమో అదాని డిఫెన్స్. దీనిలో భాగంగా అదాని డిఫెన్స్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఒక ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్లాంట్ నుంచి తయారు చేసిన 2000 ఈ లైట్ ప్రహార్ మిషన్ గన్స్ను భారత సైన్యానికి అందించడం అనేది జరిగింది. నెక్స్ట్ రామ్జెట్ అనేది ఒక అత్యాధునిక ఆర్టిలరీ మందుగుండు, ఒక రౌండ్ లాగా అనమాట, బుల్లెట్ లాగా పనిచేస్తుంది. ఇది స్క్రేమ్స్ జెట్ ఇంజన్ తరహాలో గాలిని పీల్చుకొని ఇంధనాన్ని దహనం చేస్తూ వేగంగా దూసుకెళ్లే టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. నెక్స్ట్ గర్భ్ ఈఎన్ఐ నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే సమస్యలపై పరిశోధనలు చేసి అతిపెద్ద అధ్యయనం అనమాట ఈ గర్భ్ ఈఎన్ఐ. దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ తల్లి నుండి బిడ్డకు HIV మరియు సిఫిలిస్ వ్యాప్తిని అరికట్టిన మొదటి యూరోపియన్ దేశం డెన్మార్క్ అండి. గుర్తుంచుకోండి, డెన్మార్క్ అనేది HIV మరియు సిఫిలిస్ వ్యాధి వ్యాప్తిని అరికట్టిన మొదటి యూరోపియన్ దేశంగా డెన్మార్క్ దేశం నిలిచింది. ఎవరికంటే తల్లి నుండి బిడ్డకు వ్యాప్తి చెందకుండా. సో వైద్య రంగంలో ఇది ఒక గొప్ప విజయంగా దీనిని WHO గుర్తించడం అనేది జరిగింది. నెక్స్ట్ మాల్దీవులు అండి. మాల్దీవులు దేశం తల్లి నుండి బిడ్డకు వచ్చే హెపటైటిస్ B, సిఫిలిస్ మరియు HIV వ్యాధులను పూర్తిగా నిర్మించిన దేశం వచ్చేసి మాల్దీవులు దేశం అండి. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ అండి, వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ మన ఇండియాలో మొట్టమొదటి హైడ్రోజన్ పవర్ ఇంజన్ను ఎక్కడ పరీక్షించారంటే జిందు నుండి సోనిపత్, ఇది హర్యానా రాష్ట్రంలో ఉంటుంది. సో ఇక్కడే మన ఇండియాలో మొట్టమొదటి ఈ హైడ్రోజన్ పవర్ ట్రైన్ను విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగింది. నెక్స్ట్ బుల్లెట్స్ గూడ్స్ రైలు. సో ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ బుల్లెట్ గూడ్స్ రైలును జపాన్ దేశం ప్రారంభించింది. ఓకే, సో దీని యొక్క స్పీడ్ వచ్చేసి 275 కిలోమీటర్లు. నెక్స్ట్ మన ఇండియాలోనే మొట్టమొదటి సెమీ కండక్టర్ అసెంబ్లీ టెస్ట్ ప్లాంట్ను గుజరాత్లోని సానంద్లో
మైక్రాన్ టెక్నాలజీ సంస్థ ప్రారంభించడం జరిగింది. ఎవరండి? మైక్రాన్ టెక్నాలజీ సంస్థ అన్నమాట. నెక్స్ట్ ఏఐ క్లౌడ్. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత సావరిన్ ఫైనాన్షియల్ క్లౌడ్ను యుఏఈ ప్రారంభించడం జరిగింది. సో ఏఐ క్లౌడ్ వచ్చేసి యుఏఈ ప్రారంభించడం జరిగింది. సో దీంతో పాటు ఇంకొకటండి, మన ఇండియాలో మొదటి వందే భారత్ స్లీపర్ ట్రైను హౌరా నుండి కామాఖ్య మధ్య ప్రారంభించడం జరిగింది. ఓకే, దాంతోపాటు ఇంకొకటి, జపాన్ పార్కిన్సన్ వ్యాధి చికిత్స కోసం ప్రపంచంలోనే మొదటి స్టెల్ సెల్ థెరపీని ప్రారంభించింది. సో ప్రపంచంలోని మొట్టమొదటి స్టెల్ సెల్ థెరపీని ప్రారంభించింది ఎవరు? జపాన్. దేనికోసం అండి? పార్కిన్సన్ వ్యాధి చికిత్స కోసం. సో ఇది ఫ్రెండ్స్ పార్ట్ 1. పార్ట్ 1లో దాదాపుగా మనం 50 నుంచి 60 క్వశ్చన్లు ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇంకో 40 క్వశ్చన్స్ పార్ట్ 2లో వస్తుంది. సో దానికోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.